బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపాశ్వకరణి కృపవార్త. సకలము నీకు విదితము యేసు స్వామి, సకలము నీకు విదితము యేసు స్వామి. కరుణ చూపే కృపాశేఖర నీ కృపయే నాకు ఆధారమాయే. కరుణ చూపే కృపాశేఖర నీ కృపయే నాకు ఆధారమాయే. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. సకలము నీకు విదితము యేసు స్వామి, సకలము నీకు విదితము యేసు స్వామి. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ ఘన పరిశుద్ధ నామములో కృపాశేఖరుని కృపావార్త వీక్షకులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, గడిచిన దినమున మనము మన స్థానము ఎక్కడా అన్న అంశమును గురించి ధ్యానం చేస్తాం. ఈరోజు మరి ఇంకొక మాటను దైవలేఖనంలో నుంచి చూద్దాము. ఆదికాండము 16వ అధ్యాయము 8వ వచనములో హాగరును ఉద్దేశించి ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్న మాట. ఆమెను ఎక్కడా అన్న మాటతోనే సరిపెట్టలేదు, కానీ హాగరు, నీవు ఎక్కడి నుండి వచ్చుతివి, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు అన్న మాట దేవుడు ఆమెను అడుగుతూ ఉన్నారు. ఈ ప్రశ్న గుర్తింపు, ఆమెను గూర్చిన ప్రణాళిక, ఆమె గమ్యము మాత్రమే కాదు, కానీ ఆమె యొక్క స్థితిలో పరిపూర్ణముగా వేయబడిన ప్రశ్నగా ఇది కనబడుతూ ఉంది. హాగరు పరిస్థితి చూసినట్లయితే తను తన ఇంటి నుండి పారిపోతూ ఉంది. గాయపరచబడినదై, మార్గము తెలియనిది అయి, చంచలమైనదై, అస్థిరమైనదై, ఎక్కడికి వెళ్ళాలో, ఎటు పోవాలో, ఎందుకు పోవాలో కూడా తెలియని పరిస్థితులలో హాగరు యొక్క ప్రయాణము సాగుతూ ఉంది. గమనము వెళుతుంది తప్ప గమ్యము తెలియని ప్రయాణము. గాలి గమనము దిశలా ఎటు గాలి ఆడితే అటు వెళ్ళిన రీతిలో ఆమె కూడా నిర్దిష్ట గమ్యము లేని ప్రయాణము చేస్తూ ఉన్న హాగరును ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట ఇది. హాగరు యొక్క పరిస్థితి చూస్తూ ఉన్నట్లయితే ఆమె ఒక పారిపోతున్న దాసీగా కనబడుతూ ఉంది. పారిపోవడానికి కారణం ఏంటి? ఆమెను తప్పుగా అర్థం చేసుకొనబడింది. ఆమె శిక్షింపబడినది తన యజమానురాలి చేత బాధింపబడినదై ఉంది. ఎవరో వేరొకరి యొక్క ఆశ, ఆలోచన, కోరిక తీరడము కోసం తన బ్రతుకులో తన గమనము మార్చివేయబడినదిగా హాగరు కనబడుతూ ఉంది. ఈనాడు కూడా తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చాలని వారి ఆలోచనలను తుంగలో తొక్కిన బిడ్డలు, ఎవరో ఏదో ఆశపడుతున్నారని, చుట్టాల ఎదుట ఈ విధంగా కనపడాలి అని వారి కొరకు వీరి కొరకు ప్రయాసపడుతూ వారి మాటలు వీరి మాటలు దృష్టిలో పెట్టుకుని దేవుడు వారికి బహుకరించిన తలాంతులను తుంగలో తొక్కేసి
వివిధ వాటిల మధ్యలో చిక్కుకున్న వారై దాని నుండి బయటకు రాలేక ఎటు వెళ్ళాలో తెలియక అదో ఆ జీవితాన్ని అగమ్య గోచరము చేసుకుంటున్న అనేక మంది లోకములో లేరా? ఎవరో ఒకరి ఆశ నెరవేరడం కొరకు మార్గములో మార్చబడిన అనుభవములో నువ్వు ఉన్నావేమో. ఎవరో దర్శనము నెరవేర్పు కొరకు నువ్వు గుడ్డిగా ప్రయాసపడుతూ ఉన్నావేమో. ఒక్కసారి ఆలోచించు. మాటెత్తలేని బ్రతుకు, అధికారము లేని బ్రతుకు, సంరక్షణ లేని బ్రతుకు, వారి దగ్గర నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో. నీ దేవుని చిత్తాన్ని వదిలిపెట్టావు, నీ దేవుని యొక్క ఆలోచనను విడిచిపెట్టావు. ఇతరులను సంతోషపెట్టడానికి, ఇతరులను ఆనందపరచడానికి, ఇతరుల యొక్క కోరికల నెరవేర్పులో నువ్వు మునిగిపోయావేమో. హాగరులాగా ఈనాడు వారి చేతే నిందించబడుతూ, వారి చేతే అవమానపరచబడుతూ, వారి చేతే హేళన చేయబడుతూ, వారి చేతే చిన్న చూపు చూడబడుతూ, వారి చేతే త్రోసివేయబడుతూ, వారి చేతే గాయపరచబడుచు, వారి చేతే పలు విధములైన వాటిని నువ్వు అనుభవిస్తూ బ్రతుకుతూ ఉన్నావేమో. నీ బ్రతుకులో నీ త్యాగానికి గుర్తింపు లేదేమో. నువ్వు చేసిన త్యాగాన్ని ఎవరు గమనించట్లేదేమో. షారాయి మాట విని అబ్రహాము భార్య అయిపోయిన హాగరు యొక్క త్యాగాన్ని గుర్తించిన వారు లేరే. గుర్తించకపోగా యజమానురాలు ఆమెను శిక్షించినదై ఉంది, గాయపరచబడినదై ఉంది. గమనించాలి కదా. ఆమె అబ్రహాముకు సంతానమును ఇవ్వనదిగా మార్చబడి ఉంది. గర్భవతి అయి తన ఫలమును చూడబోవు దినములు సమీపిస్తూ ఉన్నప్పుడు సహించగలిగిన అనుభవము తనలో ఉన్నప్పటికీ కూడా తట్టుకొనలేక, తాళలేక పారిపోతూ ఉన్న పరిస్థితుల్లో ఉంది ఈరోజు. ఒకసారి గమనించు. నువ్వు భరిస్తున్న బాధ విపరీతకరమైన నిర్ణయాలు తీసుకునే విధంగా నిన్ను చేసేసిందేమో. వాళ్ళ ఇలా అయిపోతా, ఇది చేసేసుకుంటా, ఇలా చేసుకుంటా అని కొన్ని అవాంఛనీయమైన నిర్ణయాలు, దేవుని ప్రణాళికల నుండి నిన్ను వేరు చేసే నిర్ణయాలు, నువ్వు ఉండవలసిన స్థితిలో నుండి నిన్ను త్రోసివేయుచున్న నిర్ణయాలు నువ్వు ఒకవేళ తీసుకున్నావేమో. ఆ తీసుకున్న నిర్ణయాలను బట్టి ఎంట ఉండవలసిన నీవు అరణ్యము పాలైపోయావేమో. దిగులు పడకు. అరణ్యము పాలైపోయానని దిగులు పడకు. ఒంటరినైపోయానని దిగులు పడకు. ఒంటరిలో దేవుడు నిన్ను దర్శించునుగాక. అరణ్యపు అనుభవములో నా దేవుడు నిన్ను దర్శించునుగాక. ఇదిగో ఆ అరణ్యపు అనుభవములో మోషేను దర్శించాడు దేవుడు. అరణ్యములో బదరి వృక్షము కింద కూర్చుండి ధైర్యము చెడిపోయిన స్థితిలో ఉన్న ఏలియాను దర్శించాడు దేవుడు. ఇదిగో హాగరు పారిపోతున్న సమయములో దర్శించాడు దేవుడు. మర్చిపోకు. ఒకవేళ నువ్వు విసుగు చేత నువ్వు ఉన్న స్థితిలో నుండి ఎవరో ఆశల కొరకు నా బ్రతుకు నాశనం చేశారని దిగులుతో, ఆందోళనతో నువ్వు పరుగులు తీస్తూ ఉన్నావేమో. నీ గమ్యము తెలియని పరుగు నువ్వు ఒకవేళ చేస్తూ ఉన్నావేమో. ఇదిగో నీ కోసం ఈ మాట గుర్తుపెట్టుకో. హాగరును దేవుడు ప్రశ్నించాడు. గమనము మార్చమని ప్రశ్నించాడు. ఎక్కడెక్కడికో పరుగులు తీస్తున్న హాగరును తన పరుగు మార్చమని ప్రశ్నించాడు దేవుడు. దేవుడు అడిగిన 2 ప్రశ్నలు. ఎక్కడి నుండి నువ్వు వచ్చావు? నీ కష్టానికి, నీ ఈ స్థితికి, నీ వేదనకు, నీ బాధకు, నీ యొక్క ఆక్రందనకు కారణమేంటి? ఒకసారి జాగ్రత్తగా విను. ఎక్కడి నుండి వచ్చావు అని అంటే జియోగ్రఫికల్గా ఒక పొజిషన్, ప్లేస్ కాదు దేవుడు అడుగుతుంది. హాగరు ఎటువంటి పరిస్థితిలో నుండి నువ్వు వచ్చావు? అబ్రహాముకు కుమారుణ్ణి ఇవ్వబోతూ ఉన్న నీవు
అబ్రహాముకు భార్యగా చేయబడిన నీవు, శారా దాసీగా ఉండవలసిన నీవు, కేవలము నీ యొక్క బాధను బట్టి, నీ బాధ్యతను వదిలివేసి నువ్వు పరుగులు తీస్తూ ఉన్నావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈనాడు నువ్వు కూడా నీ బాధ్యతలను విస్మరించి కొన్నిసార్లు పరుగులు తీస్తున్నావుగా. నీ బాధ్యతలను వదిలేసి కొన్నిసార్లు పరుగులు తీస్తున్నావుగా. ఘనత కలగలేదని, హోదా కలగలేదని, దేవుడు సన్నిధిలో నీవు కావలసిన మెప్పు నీకు దొరకలేదని వదిలిపెట్టి పరుగులు తీస్తున్నావుగా. లేక నువ్వు చేయని దానికి నువ్వు శిక్ష అనుభవించావనో, నువ్వు చేయని దానికి నువ్వు నింద అనుభవించావనో, నిన్ను ఏదో అన్నారనో నువ్వు పరుగులు తీసేస్తున్నావుగా. 2, బాధింపబడిన నీవు నీ ప్రయాణము ఎటువైపు కూడా ఆలోచించకుండా పరుగులు తీస్తున్నావు. హాగరు నీ ప్రయాణం ఎక్కడి వరకు అంటే ఎక్కడి వరకు అని చెప్పుద్ది. ఏదన్నా గురి పెట్టుకుని ప్రయాణం మొదలు పెట్టలేదు కదా. 139వ సంకీర్తన 7వ చరణంలో భక్తుడైన దావీదు మాట్లాడుతూ నీ సన్నిధి నుండి నేను ఎటు పోగలనని అంటాడు కదా. ఆయన సన్నిధిలో నుండి పోలేనని తెలుసుకున్నాను. నీవు అసలు ఎటువైపు అడుగులేస్తున్నావో కూడా తెలుసుకోవాలిగా. కొన్నిసార్లు నిర్దిష్టమైన గమన దిశ మనకు లేనప్పుడు ఏదో కొద్దిసేపు మాత్రమే దీనిని తప్పించుకోవడానికి, ఈ బాధను తప్పించుకోవడానికి, ఈ కష్టాన్ని తప్పించుకోవడానికి, నన్ను అన్నారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, నన్ను తిట్టారు కాబట్టి నేను చేసేస్తున్నాను, నేను హట్ అయ్యాను కాబట్టి పోతున్నాను. అరే యార్, నీ బ్రతుకుల్లో నీకు కావాల్సింది రియాక్షన్ కాదబ్బాయ్. యూ హ్యావ్ టు గో ఆన్ ఎ రెవల్యూషన్. సారీ ఫర్ ద కరెక్షన్, రెవల్యూషన్. రియాక్షన్స్ను బేస్ చేసుకుని కాదు నువ్వు వెళ్ళాల్సింది, ఒక ప్రత్యక్షత ఆధారం చేసుకుని నువ్వు ప్రయాణం మొదలు పెట్టాలి. ఏ ప్రత్యక్షత ఉందని అడుగు ముందుకేస్తున్నావు? దేవుడేం బయలుపరిచాడని నువ్వు అడుగులు ముందుకు వేస్తున్నావు? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనములో అన్నాడు, దైవోక్తి లేని ఎడల జనులు కట్టుదిప్పి తిరుగుదురు. దేవుడు ఒక మాట ఇస్తేనో, దేవుడు ఒక దర్శనం ఇస్తేనో, దేవుడు నిన్ను ఏమైనా ప్రేరేపిస్తేనో, దేవుడు నీకు ఏమైనా తెలియచేస్తేనో, నీ బ్రతుకులో ఏదైనా ఒక కార్యం జరిగిస్తే అది నీకు ప్రయోజనకరమైనదిగా ఉంటుంది. దాని వలన నీకు మేలు కలుగుద్ది. అక్కడ నువ్వు వేస్తున్న అడుగు ప్రయోజనకరమైన దిశలో నీకు మారుతుంది. దేవుడి దర్శనం లేదు, దేవుడి మాట లేదు, దేవుడి ప్రేరేపణ లేదు, దేవుడి యొక్క ప్రోత్సాహం లేదు, దేవుడు నిన్ను నడిపించిన నడిపింపు లేదు. అయినా కోపం వచ్చిందనో, తాపం కలిగిందనో, వేరొకరు ఏదో అన్నారనో నువ్వు అడుగులు బయటకు వేసి పరుగులు తీస్తున్నావు కదా. అది నీ బ్రతుకులో నీకు వేదనను మిగిల్స్తుంది తప్ప నువ్వు వెళ్ళవలసిన గమ్యం వైపు నన్ను చేర్చట్లేదు. అర్థం చేసుకో. గమ్యము లేని అగమ్యమైన దశలో చంచలించుచు తిరగాలన్న దేవుడు నిన్ను కోరుకుంటున్నా. కానీ నీవు నడిచే నడక ఒక ప్రణాళికబద్ధమైనదిగా, ఒక గొప్ప నెరవేర్పు కొరకైనదిగా ఉండాలని, గొప్ప కార్య సాధకమైనదిగా ఉండాలి అని నా దేవుడు కోరుకుంటున్నాడు. నీ కష్టమును వ్యర్థముగా పోవాలన్న దేవుడు కోరుకుంటున్నా. హీ వాంట్స్ యూ టు హ్యావ్ ఎ పర్పస్ఫుల్ వాకింగ్ ఇన్ యువర్ లైఫ్ రాదర్ దాన్ హ్యావింగ్ ఎ ఎయిమ్లెస్ వండరింగ్. గురిలేని వెంపర్లాట కంటే కూడా గురి కలిగిన నడక నీ బ్రతుకులో కలగాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. నీ బాధను చూశాడు, నీ పరిస్థితిని చూశాడు, నీ సామర్థ్యాన్ని చూశాడు నా దేవుడు. గుర్తుపెట్టుకో. అందుకే హాగరుతో అన్నాడు, నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళు, నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళు అని హాగరు యొక్క గమనమును మార్చిన దేవుడు నా దేవుడు. ఈరోజు అదే ప్రశ్న నా దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. నీ బ్రతుకులో నువ్వు వెళుతున్న దిశ సరిగ్గా లేదేమో, నా దేవుడు ఆ దిశను మార్చుతూ ఉన్నాడు. నువ్వు అనుకుంటూ ఉన్నావు, నేను పడుతున్న నా బాధలు నా పిలుపును ఏం చేస్తున్నాయని, పాడు చేస్తున్నాయేమో, నా పిలుపు నుండి నన్ను దూరం చేస్తున్నాయేమో. ఇక గుర్తుపెట్టుకో, నీ కష్టము ఎప్పుడే కానీ నీ పిలుపు నుండి నన్ను దూరం చేయకూడదు.
అన్నాళ్ళ చేత అమ్మివేయబడ్డాడు యోసేపు. కానీ తన దర్శనాన్ని గుర్తుపెట్టుకుని అలాగే బ్రతికాడు. దేశపు ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. ఇంట్లో వాళ్ళ చేత తృణీకరింపబడ్డాడు దావీదు. దేశానికి రాజుగా మారాడు. గుర్తుపెట్టుకో, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక జనులు నిన్ను తృణీకరించిన దానికంటే గొప్పది. దేవుడు నిన్ను కలుసుకునే మార్గం అదని గుర్తుపెట్టుకో. దేవుడి చేత వ్యక్తుల చేత తృణీకరింపబడుతున్నావా? నా దేవుడు నిన్ను కలుసుకోపోతున్నాడు. నా దేవుడు నీకు మార్గము నిర్దేశించబోతున్నాడు. ఆ మార్గములో నిన్ను నడిపించబోతున్నాడు. గొప్పదైన తన కార్యముతో నిన్ను తృప్తిపరచబోతున్నాడు. విశ్వసించినట్లయితే ప్రార్థన చేద్దాం. తల్లు వంచు. గనుడైన తండ్రిని సన్నిధిలో అడుగుతున్నాము, ప్రార్థిస్తున్నాము. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ గొప్ప కృప బిడ్డలకు తోడు చేయండి నానా. ఒక్కసారి అయా ఇదిగో ఆశలు ఆలోచనలు బిడ్డలు అడుగంటిపోయాయేమో. మార్గ మధ్యములో అనేక మంది చేత వారు వాడబడిన వారై, వినియోగింపబడుకున్న వారై, వారి కోరికల కొరకు వీరు వాడబడిన వారై ఈరోజు తృణీకరింపబడ్డారేమో. బిడ్డలను విడవకుండా దర్శించండి. నీ హస్తములో భద్రపరచండి. నీ ప్రణాళిక వీరి బ్రతుకుల్లో నెరవేర్చి ఘనపరిచి హెచ్చించి స్థిరపరిచి స్థాపించి అందరి ముందు గొప్ప చేయమని కోరుకుంటూ యేసు ఘననామములో అడిగి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజులు వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నా. నా దేవుని సన్నిధి మీ అందరికీ తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.